హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంటి సంక్రాంతి కబుర్లన్నీ మీతో షేర్ చేసుకుంటా. భోగి పళ్ళు బొమ్మల కొలువుతో ఫ్యామిలీ అందరితో ఎమ్మి వంటకాలతో చాలా బాగా జరిగింది మా సంక్రాంతి. ఇట్ స్టార్టెడ్ విత్ ఎ వెరీ గుడ్ న్యూస్. నేను మళ్ళీ అత్తనయ్యాను. మా తమ్ముడు వాళ్ళకి బుజ్జి పాప పుట్టిందనమాట. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అంతే హ్యాపీనెస్ తో పండగ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం. నా వాయిస్ కొంచెం బొంగురిపోయింది, సో ఈ వీడియోలో కొద్దిగా వాయిస్ బాగోపోతే ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ ఇయర్ నుంచి మళ్ళీ బొమ్మల కొలువు పెట్టడం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటది. ఒక్కసారి యుఎస్ లో పెట్టామన్నమాట. ఆ ఇయరే మేము సెకండ్ కిడ్ ప్లాన్ చేస్తుండే అండ్ పాప పుట్టాలి అని చెప్పేసి బొమ్మల కొలువు పెట్టాం. మా ఇంట్లో బాగా నమ్ముతారనమాట సంక్రాంతి టైంలో పెట్టే బొమ్మల కొలువు ఇంట్లో ఆడపిల్లలకి చాలా మంచిది అండ్ ఆడపిల్లలు ఉన్నప్పుడు పెట్టాలి కంపల్సరీ అని. ఈ ఇయర్ కూడా షాపింగ్ కి వెళ్ళిన రోజే మా తమ్ముడు వాళ్ళకి డెలివరీ అయింది అని పాప పుట్టింది. అన్ని అట్లా మనం ఏది నమ్ముతామో దాన్ని ఇంకా బలపరుస్తాయి అనమాట. బేసిక్ గా బొమ్మల కొలువు షాపింగ్ కోసం బేగం బజార్ వెళ్ళాము. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియాలో నేను ఇలాంటి షాపింగ్ చేయడము. నాకు పెద్దగా తెలియదు కూడా ఏ షాప్స్ కి వెళ్ళాలి, ఎలా బార్గెన్ చేయాలి అని. సో నాకు ప్రియాంకని అడిగితే నేను వస్తాను నీకు, నాకు కొంచెం అలవాటు ఉంది అని చెప్పేసి ప్రియాంక తోడొచ్చింది. తన వల్లే నాకు కొంచెం షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ లాస్ట్. అండ్ అమ్మ బిజీ ఉంది కదా, డెలివరీ అంటే అమ్మ అక్కడే ఉంది మా తమ్ముడితో. సో ఇంకా ప్రియాంక దయ వల్ల నా షాపింగ్ అంతా బాగా అయిపోయింది అనమాట. బేగం బజార్ లో మెయిన్ గా బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాము ఒక షాప్ లో. తర్వాత మేము నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. అక్కడ నుంచి అక్కడ ఎక్కువ స్టాల్స్ లేవు, ఇంకా కంప్లీట్ గా సెటప్ అవ్వలేదు మేము వెళ్ళిన టైం కి. బట్ అట్లీస్ట్ నాకు కావాల్సినవి అయితే దొరికాయి. నేను మోర్ ఇలా 90s టైప్ బొమ్మలు ఉంటాయి కదా షోకేస్ లో పెట్టుకునే వాళ్ళు, మట్టి బొమ్మలు లాంటివి, చిలుకలు, లేకపోతే మెడ ఊపే బొమ్మలు, గుడ్డా గుడ్డి బొమ్మలు, అట్లాంటివి ఎక్కువ వెతికాను అనమాట. అండ్ చెక్క బొమ్మలు ఆబ్వియస్లీ. సో చెక్క బొమ్మలు అయితే అసలు ఎగ్జిబిషన్ లో ఎక్కడ కనిపించలేదు. బట్ వాటిలో చాలా వెరైటీ ఉంది, కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి బికాస్ డ్యామేజెస్ ఎక్కువ ఉన్నాయి. మంచి క్వాలిటీవి దొరికేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు బార్గెన్. నేను బొమ్మలతో పాటు ఇలా టాయ్ స్టోర్ లోకి వెళ్ళి ట్రైన్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి కదా అన్నిటివి, జేసీబీ లేకపోతే బస్సు, ఇలాంటివి కూడా తీసుకున్నాను అనమాట. చిన్న ట్రాన్స్పోర్టేషన్ సెటప్ లాగా అలా పెడదామని. అండ్ అట్ ద సేమ్ టైం అయిపోయాక పిల్లలు కూడా ఆడుకుంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఏరోప్లేన్ అట్లాంటి బొమ్మలు తీసుకున్నా ఇక్కడ నుంచి. నుమాయిష్ లో మేము ఓన్లీ బొమ్మలే చూసాము. బట్టల స్టాల్స్ అవి ఎక్స్ప్లోర్ చేసే టైం దొరకలేదు. ఆ రోజే మా తమ్ముడు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు డెలివరీకి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, ఏ పనికి వచ్చామో ఆ పనే చూసుకుందామని దాన్నే టార్గెట్ చేసాం. టైం కుదిరితే ఇంకోసారి వెళ్తాలే అండి, వెళ్ళి అప్పుడు బట్టలు ఏమైనా ఎక్స్ప్లోర్ చేయగలితే ఎక్స్ప్లోర్ చేసి నా రికమెండేషన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నువ్వు ఎక్కుతావా? ఇద్దరికి ఫన్ ఉంటే ఎక్కుతా. విపరీతమైన భయం, మామూలు కొంచెం కాదు, కొంచెం అంటే ఇట్లా కంట్రోల్ చేసుకుని ఎక్కుదాం అన్న రేంజ్ భయం, లైక్ గజ గజలు ఆడే భయం. నెక్స్ట్ స్టాప్ వచ్చి శిల్పారామం అనమాట. మెయిన్ గా ఇక్కడ కొండపల్లి బొమ్మలు అండ్ చెక్క బొమ్మలు కొనడానికి వచ్చాము. పింగాణివి కూడా ఉంటాయి కదా, టీ సెట్ అట్లాంటివి. అండ్ మేమైతే పండక్కి 1 or 2 days ముందు వెళ్ళాము. అప్పటికే సిటీ బాగా ఖాళీ అయిపోయింది. సో ఎక్కువ రష్ లేకుండే కంఫర్టబుల్ గా షాప్ చేసుకోగలిగాము. బట్ అట్ ద సేమ్ టైం చాలా స్టాల్స్ ఎంటీగానే ఉన్నాయి. వెరీ లిమిటెడ్ షాప్స్ ఉన్నాయి అనిపించింది నాకైతే. నాకు కావాల్సిన బొమ్మలన్నీ దొరికాయి. నేనైతే డాన్సింగ్ డాల్, మెడ ఊపే బొమ్మలు, అండ్ దెన్ వెండర్ షాప్స్, వెజిటబుల్ వెండర్, ఫ్రూట్ వెండర్, స్వీట్ వెండర్, ఇట్లాంటివి, చెక్క కుకింగ్ సెట్, ఇలాంటి వాటి కోసం వెళ్ళా. అండ్ పింగానివి టీ సెట్ ఉంటుంది కదా చిన్నవి, ఇవి కావాలి అని చెప్పి వెళ్ళా. అవన్నీ కూడా దొరికాయి. కొంచెం బార్గెన్ చేసుకోవాలి. శిల్పారామం ఇస్ ఎక్స్పెన్సివ్. నాకు తెలిసేది ఎక్స్పెన్సివ్ అని నేను ఉన్నప్పుడు, లేదా నేను ఎప్పుడు వచ్చినా వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఆన్లైన్ బయట స్టోర్స్ కంటే ఇది ఎక్స్పెన్సివ్ అనిపించేది. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. బొమ్మలు ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం కంటే ఇలా చూసి వాటి ముక్కు మూతి అన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది బొమ్మల కొలువులో. అందుకే ఐ స్పెసిఫికల్లీ వాంటెడ్ టు షాప్ పర్సనల్లీ. ఈ 3 places కాకుండా లలిత డాల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా కొన్ని బొమ్మలు తీసుకున్నాను అనమాట. చెక్క బొమ్మలు ప్లస్ ఇలా తయారు చేసిన బొమ్మలు ఉంటాయి కదా హ్యాండ్ మేడ్ వి, అవి కూడా తీసుకున్నాను. తనతో అసోసియేషన్ నాకు వర్ణిక సీమంతం టైం నుంచి ఉంది. అప్పుడు తన బొమ్మలు మంచిగా సెట్ పంపించారు, చాలా బాగా నచ్చాయి నాకు. బొమ్మల కొలువు ఇక్కడే పెడదాం అనుకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ అయితే పైన పెడదాం అనుకున్నాం. బట్ దొరికిన స్టాండ్ పైకి వెళ్దాం, మెట్ల మీద వెళ్ళినా కానీ బాగా ఇరికిచ్చి గోడలన్నీ వెళ్ళాలి. సో కిందనే బెటర్ ఆప్షన్ అని ఫిక్స్ అయినాము. ఈ రెక్లైన్ అన్ని డివైడ్ చేసాం, ఇక్కడ ఒక పీస్ వేసి ఇక్కడ ఒక పీస్, ఇది కూడా ఇక్కడ చేస్తా తీసి అవి ఖాళీ అయినాక.
ఇప్పుడే బ్యాక్ డ్రాప్ సెటప్ చేసే వాళ్ళు వస్తామన్నారు, సెటప్ చేస్తారు. బ్యాక్ డ్రాప్ ఎస్థెటిక్ స్టూడియో దగ్గర తీసుకున్నా, వాళ్ళే బ్యాక్ డ్రాప్ రెంట్ కి ఇస్తారు, వచ్చి సెటప్ చేస్తారు. సాయంత్రం లోపల బొమ్మలు సర్దాలి మనము. వీళ్ళ దగ్గర మీ అకేషన్ కి తగ్గట్టు బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. శృతి సీమంతానికి నవరాత్రి లుక్ షూట్ అప్పుడు కూడా వీళ్ళ దగ్గరే నేను బ్యాక్ డ్రాప్స్ రెంట్ కి తీసుకున్నాను. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మనం మళ్ళీ ఇవి ఎక్కడ స్టోర్ చేయాలన్న టెన్షన్ ఉండదు. ఇలా రెంట్ అయితే యూజ్ చేసేయచ్చు. మళ్ళీ ఇంకొక అకేషన్ కి కొత్తది రెంట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ సెటప్ కూడా వాళ్ళే వచ్చి చేస్తారనమాట. సెటప్ యూజువల్లీ ఈజీ ఉంటుంది, బట్ మనం ఆ టైం అన్నా సేవ్ చేసుకోవచ్చు కదా. 1.5 hours పడుతుంది మంచిగా సెటప్ చేయాలంటే. సో అది కూడా మంచిగా మనకు తగ్గట్టు చేసిమంటే చేసిస్తారు. చూస్తే మాది సంక్రాంతి థీమ్ లో ఇలా సెటప్ చేసి ఇచ్చారనమాట. మంచిగా కోడి, భోగి మంట, ఆవు, కైట్స్ అండ్ చెరుగళ్ళు, పొంగలి అన్నిటితో పాటు పర్ఫెక్ట్ గా వచ్చింది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మొత్తం అంతా రెడీ అయిపోయింది కాబట్టి షాపింగ్ కి వెళ్ళాం అనమాట. గ్రాసరీస్ అవి తెచ్చుకోవాలి కదా. అమ్మమ్మ తాతయ్య వస్తున్నారు, అత్తయ్య మామయ్య వస్తున్నారు. సో వెజిటేబుల్స్ అట్ దట్ సేమ్ టైం భోగి పళ్ళు పోయడానికి చెరుకు ముక్కలు, రేగి పళ్ళు ఇవన్నీ కావాలి కాబట్టి లింగంపల్లి మార్కెట్ కి వెళ్ళాము. యూజువల్లీ ఏదైనా పండగ ముందు కొంచెం బల్క్ లో షాపింగ్ చేయాలి, ఫ్లవర్స్ అన్ని కావాలి అంటే ఇట్లా యాప్స్ లో పెట్టడం కంటే ఇన్ పర్సన్ వెళ్ళి షాప్ చేయడమే ప్రిఫర్ చేస్తాం నేను, దిలీప్. అండ్ ఆల్సో మాకు పంచులు కావాల్సి ఉండే. వైట్ కలర్ పంచ్ వేసి దాని మీద బొమ్మలు పెడతాం అనమాట. హలో, సో వివాన్ బయట ఆడుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. ఇంకా మా అమ్మ ఇద్దరు బొబ్బుంటున్నారు. వీఆర్ గెటింగ్ టు వర్క్. కొంచెం అట్లీస్ట్ బొమ్మల కోలు ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటున్నాము. పొద్దు నుంచి అంతా తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే ఇది కొంచెం రస్టీగా ఉంది కదా, ఇది కవర్ చేయడానికి మనము బోయినాలు పెడితే వేస్తాం కదా, ఆ పేపర్ తెచ్చాను అనమాట. కత్తి తెచ్చుకోవాల్సింది. ఇది మొత్తం ఇక్కడే జింపేసేటట్టున్నా నేను. ఈ పేపర్ వేసి దీని మీద గుడ్డేయాలి. అది మెయిన్ పని. దీన్ని నీట్గా కవర్ చేస్తే బొమ్మలు అరేంజ్ చేయడం అంతసేపు పట్టదు. ఒక 1 hour 1.5 hourలో అయిపోతుంది. సో లెట్స్ గెట్ టు ద వర్క్. ఇది సెకండ్ టైం నేను బొమ్మల కొలువు పెట్టడము. ఇన్స్టాగ్రామ్ లో అండ్ షార్ట్ వీడియోస్ లో ఈ స్టాండ్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బేసిక్ గా మా తమ్ముడికి ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. వాళ్ళకి పూజా సామాగ్రి షాప్ ఉంది. నాకు కూడా వాడు కాలేజ్ అప్పటి నుంచి తెలుసు, ఈజీగా ఒక 10 years నుంచి. సో వాళ్ళ షాప్ లో ఈ స్టాండ్ మీద సామాన్ అంతా పెట్టి డిస్ప్లే పెడతారనమాట. సో బతిమాలుకుని ఆ స్టాండ్ ఖాళీ చేసి నాకు ఇచ్చాడు బొమ్మల కొలువు పెట్టుకోవడానికి. కొంచెం ఐరన్ స్టాండ్ మీద వాళ్ళు చెక్కలేసి కొట్టారు, చాలా బరువు ఉండే. సో ఓన్లీ కింద వరకే మేము మోయగలేం. అదే మెయిన్ రీజన్ బొమ్మల కొలు సెటప్ కింద పెట్టడానికి. ఆ పక్కన ఉన్న స్టాండ్ మాత్రం మా కమ్యూనిటీలో బారో చేసుకున్నా. వాళ్ళు ఏదో వెబ్సైట్ లో ఆర్డర్ ఇచ్చుకున్నారంట. నేను 2 వైట్ కలర్ లో పంచలు తీసుకొచ్చా. ఒక్కొక్కటి 400 or 420 అలా పడింది. మోర్ దెన్ ఎనఫ్. 4 meters ఉంది ఒక్కొక్కటి. ఇంకా ఎక్కువ ఉందని చెప్పి నేను ఫోల్డ్ చేసి డబల్ లేయర్ కూడా వేసాను అనమాట. అంతుంది. ఇదే కొంచెం మంచిగా ఫోల్డ్ చేసుకుని జాగ్రత్త పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా సరిపోతుంది. వివాన్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. బయట ఆడుతున్నవాడు యూజువల్లీ ఏం అవుతున్నా ఇంటికి రా, ఎవరైనా వచ్చి హాయ్ చెప్పు ఏమన్నా కానీ ఇంటికి రాడు. కానీ బొమ్మలు సర్దుతున్నాం అంటే గెంతుకుంటూ ఫుల్ వచ్చేసి నేను కూడా సర్దుతా, నేను హెల్ప్ చేస్తా అన్నిట్లో బాగానే పార్టిసిపేట్ చేశాడు. బేసిక్ గా ఇద్దరు ఉంటే పార్టిసిపేషన్ వెరీ సూన్ గొడవల కింద మారిపోతుంది. ఎందుకంటే వీడు చేస్తా అన్నదే అది చేస్తుంది, వీడు నేనే చేస్తాను అంటాడు. అది పడుకుంది కాబట్టి వీడు ఒక్కడు బాగానే పార్టిసిపేట్ చేశాడు. ఇంకా దెన్ కొన్న బొమ్మలన్నీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి పెట్టాను అనమాట. అన్ని పేపర్ లో చుట్టించి ప్యాక్ చేయించుకున్నా కొనుక్కున్నప్పుడు. సో మొత్తం అన్ని ఇప్పదీసి పెడితే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, దాని తగ్గట్టు సర్దుదామని చెప్పేసి మెల్లగా తీసి అన్ని ఒక్కొక్కటి బయట పెట్టాను. నాకు అన్ని గుర్తే అనమాట. కొన్నిసార్లు ఫోటోలు కూడా తీసుకున్నాను. మళ్ళీ మనం మర్చిపోతాం, ఇంటికి తీసుకొచ్చి ఎక్కడొక్కడ పెడతాము. తర్వాత మనం సర్దే టైంకి గుర్తు రాలేదనుకో, కొని వేస్ట్ మనం పెట్టమని. అందుకే అన్ని కొన్నవన్నీ ఉన్నాయా లేదా అని 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. సో ఇవి లలిత డాల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న బొమ్మలు అనమాట. 2 అమ్మవార్లు అండ్ మిగతావి మామూలు బొమ్మలు. చాలా కలగా ఉన్నాయి. బొమ్మల క్వాలిటీ కానీ ఫినిష్ కానీ వాటికి వేసిన అవుట్ఫిట్స్ అంతా కూడా చాలా బాగుంది. లైట్లు పడినప్పుడు వాటి జ్యువెలరీ అంతా మెరిసి మంచి లుక్ వచ్చింది వీటి వల్ల. నేను అరేంజ్ చేశాక చూడండి. ఈ పేజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఏదైనా ఫంక్షన్ ఉంది, డెకార్ కోసం చూస్తున్నారు అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. బొమ్మల కొలు మా ఇంట్లో తరతరాల నుంచి వస్తుంది. మా అమ్మమ్మ పెట్టింది, మా అమ్మ చిన్నప్పుడు, మా అమ్మ నా చిన్నప్పుడు పెట్టింది, అండ్ నేను ఇప్పుడు వర్ణిక చిన్నప్పుడు కంటిన్యూ చేసిన. దీనికి చాలా పేషెన్స్, ఎనర్జీ, టైం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనీ కూడా బాగానే ఖర్చు అవుతుంది. సో ఓపిక ఉంది అంటే ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి పెట్టుకోవాలి. లేకపోతే మంచిగా దండం పెట్టుకుని ఊరుకోవడం నయం. ఎందుకంటే వేరే వాళ్ళు పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంది అని కాదు, పెట్టినంత మాత్రాన లేదు అని ఏం కాదు. దీనికి సరదా కూడా ఉండాలి. అరే ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి చేసుకునే పని అనమాట. దిలీప్ నాకు హెల్ప్ చేశాడు.
చేశాడు. అత్తయ్య అమ్మమ్మ మొత్తం కిచెన్, భోజనాలు, ప్రసాదాలు అంతా చూసుకున్నారు. సో నాకు కొంచెం హెల్ప్ ఉండడం వల్ల నేను ఎగ్జిక్యూట్ చేయగలిగాను అండ్ ప్రశాంతంగానే అనిపించింది. మరీ బాగా అలసిపోయాను, అమ్మో పండగ చాలా ఓవర్వెల్మింగ్ ఉంది అని అనిపించలేదు. నేను ఎంజాయ్ చేయగలిగాను హోల్ ప్రాసెస్. అండ్ పిల్లలు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు. వర్ణిక మరీ అంత లాగేలేదు. నేను ఇనిషియల్లీ చాలా భయపడ్డా, కింద పెడుతున్నాము వర్ణిక అసలు ఉంచుతుందా, కింద లేయర్ మొత్తం పీకేస్తుందేమో అని. కానీ ఒక్కసారి కూడా టచ్ చేయలేదు, కోఆపరేట్ చేసింది. అసలు ప్రతి బొమ్మ ఇది నాకు తర్వాత అని అంది, కానీ పెట్టింది మాత్రం ఒక్కసారి కూడా పీకలేదు. ఇంత గుడ్ గోల్ అయిపోయిందో మా బుజ్జమ్మ. ఏం చేస్తుంది ఒకసారి చాట అదేంత తెలివో పాపం ఎత్తుతానని గుడ్డమ్మా నువ్వు బంగారు తల్లి. నువ్వు ఈ కలర్ అక్కడ పెట్టు, ఇప్పుడు వేద్దాం. అక్కడ పెట్టు స్టూల్ దగ్గర. మీరు వద్దులేండి, మీకు ఆల్రెడీ ముక్కు ఉంది, బయట చల్లగా ఉంది, వద్దు. తల కట్టుకుంటా. బొమ్మలన్నీ సర్దేసి క్లీన్ అప్ అయిపోయి అందరు డిన్నర్ అయిపోయాక ఇంకా రాత్రి బయట ముగ్గేయడం స్టార్ట్ చేసాం. అప్పుడే రాత్రి ఆల్మోస్ట్ 10 అయిందనమాట. మేము అన్ని పనులు చేసుకునేసరికి సింపుల్ ముగ్గే వేసా. అత్తయ్యని రాని లేదా, ఆల్రెడీ అత్తయ్య కోల్డ్ ఉంది అండ్ బయట బాగానే చలిగా ఉందనమాట. ఇంకా నేను దిలీపే వేసేసాము. ఒకప్పుడు అయితే నేను ఎంత పెద్ద ముగ్గు అయినా చూసి ఈజీగా వేసేదాన్ని, ఇప్పుడు అసలు చెయ్యే తిరగట్లేదు. ఎంత మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్నా ప్రాక్టీస్ లేకపోతే కొన్ని ఇయర్స్ కి ఐ థింక్ చెయ్యి అసలు మంచిగా కర్వ్స్ అవి రావు నీట్ గా. ప్రస్తుతం నాకు అదే అనిపిస్తుంది. ముగ్గంతా కంప్లీట్ చేసి పడుకునేసరికి 12 దాటింది. బట్ మెల్లగానే లేచాను, నేను అత్తయ్య ఉన్నారు కాబట్టి. ఇంకా పొద్దున్నే పిల్లలిద్దరికి చమురు పెడుతున్నాము. మా ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ ఆర్ పండగలకి పెద్దవాళ్ళు ఇలా నెత్తి మీద కొబ్బరి నూనె రాసి ఆశీర్వదిస్తారు. బాగుండాలి లైఫ్ అంతా, మనసులో అనుకున్నవి అవ్వాలి, ఏ కీడు జరగకూడదు అని చెప్పేసి. సో ఇద్దరు పిల్లలకి పెట్టాము. పెట్టాక ఇంకా తల స్నానాలు చేయించి రెడీ చేసాము అనమాట. పండగకి ఇది కంపల్సరీ అయ్యే రిచువల్. నేను చాలా వీడియోస్ లో చాలా సార్లు షేర్ చేసుకున్నాను కూడా. సో స్నానాలు చేసేసాక అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. దాన్ని గొబ్బెమ్మలు పెట్టాము. మేము డైలీ పాలు పోయించుకుంటున్నాము. సో వాళ్ళనే అడిగామన్నమాట, కొంచెం ఆవు పేడ తెచ్చిస్తారా అని చెప్పి. సో ముందు రోజే తెప్పించాము. పొద్దున్నే అత్తయ్య ఇట్లా గొబ్బెమ్మలాగా చేసేసి పెట్టారు. నేనేమో ముగ్గు మీద పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, రేయి పళ్ళు జల్లాము. చాలా బాగా అనిపించింది. అండ్ దీని చుట్టూరా ఇట్లా తప్పట్లు కొట్టుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారంట. అమ్మమ్మ చెప్పారు వాళ్ళ ఊర్లో ఇది కంపల్సరీ అయ్యేది అండ్ వాళ్ళు కూడా చేసేవాళ్ళంట. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ముగ్గేసి రంగులు వేయడం వరకే ఉండేదన్నమాట, గొబ్బెమ్మలు ఎప్పుడు పెట్టలేదు. ఈసారి పెడదామని అమ్మమ్మ అంది ఫోన్ చేసినప్పుడు. సరే అని చెప్పి అరేంజ్ చేస్తే పెట్టాము. అసలు వర్ణిక ఎంత ఎక్సైట్ అయిందో అంతకన్నా ఎక్కువ వివాన్ అయ్యాడు. నేను భోగి రోజు మేము పరవాన్నం చేసుకున్నాం, అదే నైవేద్యం పెట్టేసాం అనమాట. దీపం కూడా నన్ను ఏం పెట్టనీయలే, పిల్లలే పెట్టేశారు. కొంచెం మంట కాబట్టి నేను దగ్గరుండి పెట్టించాను. పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందంటే, చిన్నగా ఉన్నప్పుడు వద్దు అన్నప్పుడు అన్ని పనులు మేము చేస్తాము, మేము హెల్ప్ చేస్తాము, మమ్మల్ని చేయనియండి అంటారు. రేపు పెద్ద అయింది, కొంచెం 13-14 ఇయర్స్ వచ్చాయి, వాళ్ళు సొంతంగా చేయగలరు ఇలాంటి పనులు, వాళ్ళ మీద మనం రిలే అవ్వచ్చు హెల్ప్ కోసం అంటే అప్పుడు మాత్రం అసలు పిలిస్తే కూడా పలగరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఎనీవే, సో అయిపోయాక అందరం కలిసి భోజనాలు చేసేసాం అనమాట. భోజనాలు అయిపోయాక సాయంత్రం రెడీ అయ్యి భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసాం. వర్ణిక ఆ లంగా జాకెట్ వేయడానికి 40 minutes పట్టింది. ఏడ్చి నానా రచ్చ చేసింది. ఫైనల్లీ బతిమాలి బామాలి కాలు పట్టుకుని వేలు పట్టుకుని దానికైతే అవుట్ఫిట్ వేసి కూర్చోబెట్టాం. ఫస్ట్ అయితే అమ్మనే ప్రయారిటీ అంటారు. సో నేను భోగి పళ్ళు పోసాను, తర్వాత ఫాలోడ్ బై ఎవ్రీవన్. వివాన్ ఇనిషియల్ గా నేను కూడా పోయించుకుంటా అది ఇది అన్నాడు, కానీ పోసే టైం వచ్చేసరికి నేను పోస్తాను, వర్ణికాకి నేను పెద్దన్నని అయిపోయినాను కదా, నేను పోయించుకోను, దాని పక్కన కూర్చోను అని గొడవ చేశాడు. మొన్న వాడికి పోసినట్టుంది. అప్పుడే చూస్తూ వాడు ఎంత పెద్దోడు అయిపోయాడంటే నాకు షోల్డర్ వర్క్ వస్తున్నాడు అండ్ వాడు వాళ్ళ చెల్లికి భోగి పళ్ళు మోస్తున్నాడు. సో టైం ఫ్లైస్ కదా, పిల్లలు చూస్తూ పెద్దోళ్ళు అయిపోతారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే ఇంకా చిన్న పిల్లల్లాగే ఉంటే బాగుండు, భలే ముద్దుగున్నారు కదా, మన దగ్గరలో ఉంటారు అని. ఇంకొకసారి పెద్దగా అయితే బాగుండు, కొంచెం సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, స్నానం చేయగలుగుతారు, కొద్దిగా పెట్టింది తింటారు, అలా అనిపిస్తుంది. ఈ పిల్లల విషయంలో ఎప్పుడు మనసు 2 different డైరెక్షన్స్ లో వెళ్తుంది.
భోగి గడిచింది అండ్ అమ్మ వాళ్ళు రాలే బికాస్ బేబీ పుట్టి ఓన్లీ 4-5 డేస్ అవుతుంది కాబట్టి మా తమ్ముడు వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళు ఉన్నారు. మా బావగారు వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళారనమాట, మా అక్క వాళ్ళ ఊరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి. మా అమ్మాయి కూడా యాక్చువల్లీ చిన్న పని నుండి ఊరు వెళ్ళారు, ఓన్లీ భోగి రోజు వచ్చారు అండ్ సాయంత్రం వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ మీరంతా లేని వాళ్ళ గురించి అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. నా సంక్రాంతి రోజు మా ఇంట్లో పులిహార అండ్ బొబ్బట్లు చేసుకున్నాం అండ్ పిండి వంటలతో పాటు సంక్రాంతి పండుగ ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ మూవీస్ కదా. మేము కూడా టైం దొరికింది, అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము 2 మూవీస్ చూసేసాం. చిరంజీవి గారిది వరప్రసాద్ మూవీ చూసాం అండ్ నవీన్ పొలిశెట్టిది అనగనగా ఒక రాజు చూసాం అనమాట. 11 o'clock షోకి వెళ్లే వాళ్ళము అందరు పడుకున్నాక. నాకైతే రెండిట్లో నవీన్ పొలిశెట్టి మూవీ బాగా నచ్చింది. కామెడీ టైమింగ్ గానీ, డైలాగ్స్ గానీ, యాక్టింగ్ గానీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ లైట్ హార్టెడ్ మూవీ. మంచిగా నవ్వుకుని వెళ్ళి రావచ్చు అనిపించింది. ఇవే కాకుండా ఇంకా చాలా మూవీస్ వచ్చాయి కదా, మీరే మూవీస్ చూసారు, అందులో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈవినింగ్ రెడీ అయిపోయాం అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ని పేరెంటానికి పిలిచామన్నమాట. అండ్ మా కాలనీలో ఇలా గంగిరెద్దుని అందరింటికి తీసుకొచ్చారు. సో పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. అట్లీస్ట్ దీని వల్ల కొంచెం ఊర్లో సెలబ్రేట్ చేసుకునే వైపు వచ్చింది. నాకు బాగా నచ్చింది అనమాట ఇలా అందరింటికి తీసుకురావడము. కమ్యూనిటీలో ఇంకొంతమందిని అండ్ వేరే ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశా, బట్ మెజారిటీ ఊరెళ్ళారు, సో ఇంకా రాలేకపోయారు. అండ్ ఆల్సో మన ఇంట్లో పెద్ద పండుగ ఉంటే ఇంట్లోనే చాలా హడావిడి ఉంటుంది, గెస్ట్లు వస్తారు, చుట్టాలు వస్తారు. సో మన హడావిడిలో టైం తీసుకుని ఇంకొక ఇంట్లో ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం అంటే కష్టమే. ఐ కెన్ ఇమాజిన్ అండ్ అండర్స్టాండ్. సో వచ్చిన వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. టైం తీసుకుని మా ఇంటికి వచ్చి మా బొమ్మల కొలువు చూసి అప్రిషియేట్ చేసి మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోస్ లో చూసి అప్రిషియేట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లవ్. అండ్ ఐ నో మీరందరూ నేను కట్టుకున్న చీరలు అండ్ వర్ణిక అవుట్ఫిట్స్ గురించి అడుగుతారు. నేను నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ వైటీ షార్ట్స్ లో పోస్ట్ చేసేసాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి, డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. వర్ణిక అవుట్ఫిట్స్ నేను తన బర్త్డే కూడా వస్తుంది కదా Jan 19th, అన్నిటికీ కలిపి మెటీరియల్ తీసుకుని కుట్టించాను అనమాట. ఆ డీటెయిల్స్ వెరీ సూన్ పోస్ట్ చేస్తాను. సో ముగ్గురు కంటెంట్ క్రియేటర్స్ కలిసాం కాబట్టి ఒక ఫన్ రీల్ కూడా షూట్ చేసాము. ఫస్ట్ టైం ఇలా వేరే వాళ్ళతో కలిసి ఒక ఫన్ రీల్ చేయడం నేను. సో అది కూడా వెరీ సూన్ పోస్ట్ చేస్తాము, చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకవేళ మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేద్దాం. ఇదేమీ ప్రీ ప్లాన్డ్ కాదు, అక్కడ ఆన్ ఫ్లై అప్పటికప్పుడు ఓకే కలిసాం కదా చిన్నది ఏదైనా చేద్దామని చెప్పి డిసైడ్ అయి చేసాము. మాకైతే క్యూట్ గా అనిపించింది. ఇలా ఇంట్లో ఏం పెట్టుకున్నా మా దిలీప్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి అస్సలు పైకి వెళ్ళిపోడు, కిందే ఉంటాడు. నాకేం కావాలన్నా అందిస్తాడు, క్లిప్ తీయమంటే తీస్తాడు, వాటర్ తాగమని గుర్తు చేస్తాడు, పక్కనే ఉండి టేక్ కేర్ చేస్తాడు అనమాట. ఆయన సపోర్ట్ తోనే నేను ఇలాంటివన్నీ చేయగలుగుతున్నా. నేను చాలా ఇళ్లలో చూసా హస్బెండ్స్ ఇవన్నీ ఆడవాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారని చెప్పేసి పైన వెళ్ళి ఫోన్ చూసుకోవడమో లేదా టీవీలో క్రికెట్ మ్యాచ్ లేదా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. నువ్వు నలుగురిని ఇంటికి పిలిచి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం సింగిల్ పర్సన్ వల్ల అవ్వదు. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా వార్మ్ అండ్ వెల్కమింగ్ గా ఫీల్ చేయాలి కదా. ఉండేది 10 minutes అయినా కానీ స్టిల్ మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడాలి అని అంటే మనని కేర్ చేసే వాళ్ళు కూడా వెనకాల ఇంకొకరు ఉండాలన్నమాట. అండ్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే ఇంకా బాగుంటుంది. ఆ రోజులు పోయాయి, ఇవి ఆడవాళ్ళ ఈవెంట్లు, మగవాళ్ళు రాకూడదు, ఇవి మగవాళ్ళవి, ఆడవాళ్ళు సపరేట్ గా కూర్చోవాలి, అలాంటి థాట్ ప్రాసెస్ నాకు అస్సలు నచ్చదు. ఇంట్లో ప్రతి పని ఇద్దరు కలిసి చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాము, అలానే చేసుకుంటాము. అలా మా ఇంటి సంక్రాంతి కంప్లీట్ అయింది. కనుమ రోజున మంచిగా గారెలు వండుకుని తిన్నాం. అందరికి లైట్ గా కోల్డ్ అండ్ కాఫ్ స్టార్ట్ అయింది, సో రిలాక్స్డ్ గా గడుపుతున్నాం అనమాట ఈ రోజు. అండ్ మీ ఇంట్లో పండగ ఎలా గడిచిందో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్ యువర్ స్టోరీస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.